అగరంపూడి ముందుగా ఫిబ్రవరి 28 సైన్స్ డేని పురస్కరించుకొని నేడు అండమాన్ కొండయ్య వలసలో ఉన్న శ్రీ విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ మహాత్మా గాంధీ మదర్ తెరిసా అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ ప్రారంభించారు. కీర్తిశేషులు సివి రామన్ చిత్రపటానికి పూలతో జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులు తయారు చేసిన 110 స్టాల్స్ ని సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకమైన నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడుతుందని, సోలార్ పవర్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, స్వచ్ఛ పరిశుభ్రత, ఆరోగ్యవంతంగా ఉండటానికి తీసుకునే చర్యలు ఇంకా ఎన్నో సమాజానికి ఉపయోగపడే ప్రదర్శనను చూసి ఆమె విద్యార్థులను అభినందించారు. స్కూల్ కరెస్పాండెంట్ కేవి సత్యనారాయణ కార్యక్రమంలో బలిరెడ్డి సత్యనారాయణ, ప్రిన్సిపల్ కేవి పద్మావతి, నెక్స్ట్ అకాడమీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ వాసుదేవరావు, సాయి విద్యానికేతన్ డైరెక్టర్ లక్ష్మణరావు, ప్రియదర్శిని స్కూల్ డైరెక్టర్ ప్రియా ప్రసాద్, రంగనాథ్, అప్పారావు, శివయ్య, ఫౌండేషన్ ఇన్ఛార్జ్ కేవి ప్రసాద్ మరియు విద్యార్థులు, వారి పేరెంట్స్ పాల్గొన్నారు. Left side out, left university of the control gate, right side function. The right. నమస్తే అండి, నా పేరు కీర్తి పట్నాయక్. శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ఎన్జిఓ 22 years నుంచి రన్ చేస్తున్నాను. అట్లానే కాకుండా జీవీఎంసీ ఎకోవైజర్, సిపిడబ్ల్యూడి దీంట్లో కూడా నేను వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్. సో నేను లాస్ట్ టైం కూడా ఈ ఎగ్జిబిషన్ కి రావడం జరిగింది. ఈ రోజు ఇది సివి రామన్ గారు జయంతి పురస్కరించుకొని మనం ముందుగా చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా 28th ఇది, కానీ 25th చేసుకుంటున్నాం. నిజంగా ఈ ఎగ్జిబిషన్ చూస్తామంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీలో నేను చదువుకున్నాను. నా చిన్నప్పుడు డేస్ గుర్తుకొస్తుంది అనమాట. నేను కూడా అప్పుడు చదువుకున్నప్పుడు ఇంత బాగా చేయలేదేమో. ఈ చిన్ని పిల్లలు నిజంగా ఎల్కేజీ నుంచి నేను విజిట్ చేస్తూ వచ్చాను. ఎంత చక్కగా ఉంది అంటే, ఒక్కొక్క పిల్లల్లో ఉన్న టాలెంట్ ఇంత బాగా వీళ్ళు ఎక్స్పోజ్ చేసినందుకు, ఇది నిజంగా ఈ స్కూల్లో ఉన్న సృజనాత్మక ఈ పిల్లల్లో నుంచి తీస్తున్నందుకు నిజంగా ఇది బ్రిలియంట్ స్కూల్, విజ్ఞాన బ్రిలియంట్ స్కూల్ అన్నందుకు నిజంగా బ్రిలియంట్. చాలా బాగుంది. ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎంతైనా అవసరం. ఎందుకు అంటే పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి టాలెంట్ అనేది ఈ టైంలోనే వాళ్ళ ఉన్న టాలెంట్ మనం చూడగలుగుతాం. అప్పుడు మనం ఏం చేయగలగాలి, పిల్లలకి ఏ రంగంలో మనం జాయిన్ చేస్తే బాగుంటుంది ఇన్ ఫ్యూచర్ అనే ఒక థాట్ కూడా వస్తుంది. చక్కగా ఉందమ్మా, మీరందరూ చేసిన ప్రతిదీ కూడా ఎక్సలెంట్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా వాళ్ళు చేయడమే కాకుండా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంది. చిన్న పాప కూడా ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. నిజంగా ఈ స్కూల్కి నేను ఇది 2వ సారి రావడం, నా చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ చేయించడం, అట్లాగే సో ఈ పిల్లలు అన్ని కూడా నేను ప్రతిదీ చూసే అవకాశం వచ్చి నేను కూడా తెలియనివి ఎన్నో తెలుసుకోవడం కూడా జరిగింది. కొన్ని మాకు కూడా తెలియదేమో దీంట్లోని, అవి మేము కూడా చూసి కొన్ని ఫొటోస్ తీసుకున్నానంట. పిల్లలు నెక్స్ట్ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని. చాలా బాగుందమ్మా, ఎక్సలెంట్. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్స్ సత్యనారాయణ గారికి చాలా చాలా రుణపడి ఉన్నాను. అభినందనలు, ధన్యవాదాలు. పిల్లలందరికీ కూడా నేను యాక్చువల్గా వీళ్ళందరికీ మెరిట్ సర్టిఫికేట్ ఇద్దామని మొన్ననే అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కానీ మీ అందరి ముందు ఈ రోజు నేను ప్రామిస్ చేస్తున్నాను, దీంట్లో ఎవరు కూడా తక్కువ కాదు, అందరూ మెరిటేను. ఆగస్టు 15కి నేను ఇక్కడికి వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఒక విఐపి, ఒక పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ రేంజ్ లో ఉన్న ఒక ఆఫీసర్ చేతుల మీదుగా పిల్లలందరికీ నేను మా ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ ద్వారా మెరిట్ సర్టిఫికేట్స్ ఇప్పిస్తాను. అది ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు కూడా దీనికి అర్హులే. ఈ మెరిట్ సర్టిఫికేట్ అనేది అందరికీ నేను ఇప్పించడం అయితే జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పద్మ గారికి, సత్యనారాయణ గారికి, బలిరెడ్డి సత్యనారాయణ అన్నయ్య గారికి, వరప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.
ఈరోజు అగనంపూడి ప్రాంతంలో ఉన్న విజ్ఞాన్ బ్రిలియంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలు అబ్బురపరిచే విధంగా తమ సృజనాత్మకమైన చర్యలు, వాటర్ ట్రీట్మెంట్, తర్వాత సోలార్ సిస్టమ్, తర్వాత టైమింగ్ సిస్టమ్, మ్యాథమెటిక్స్ అన్ని సంబంధించిన ఎంతో విజ్ఞాన చేసే కార్యక్రమాలు ప్రదర్శించినందుకు స్కూలు యాజమాన్యం కరస్పాండెంట్ కేవి సత్యనారాయణ గారికి, ప్రిన్సిపాల్ పద్మ గారికి, పిల్లలకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కీర్తి పట్నాయక్ గారికి మరియు మల్లెడి సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమానికి మా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ సునీత గారు కూడా త్వరలో రాబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, అలాగే మహాత్మా గాంధీ అవార్డు గ్రహీత, కస్తూరిబా అవార్డు గ్రహీత, మదర్ తెరీసా అవార్డు, ఇలా అనేక నేషనల్ అవార్డ్స్ మరియు స్టేట్ అవార్డ్స్ తన సర్వీస్తో అనేక బహుమతులు మరియు అవార్డులు పొందినటువంటి ఒక వ్యక్తి చేత మా స్కూల్ ఇనాగ్రేషన్ చేయించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇది మా స్టూడెంట్స్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్. త్వరలో ఒక అమ్మాయిలు కూడా, ఆడపిల్లలు కూడా కష్టపడి పనిచేస్తే ఎన్ని అవార్డులు బహుమతులు గెలుచుకోవచ్చు అనేది మా ముఖ్య అతిథి కీర్తి పట్నాయక్ చూసి మా పిల్లలందరూ ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి అనుకున్నాం. మేము సుమారు 18 ఏళ్ళగా స్కూల్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఏటా కూడా సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూనే ఉన్నామండి. కాలం మారుతున్న కొలది మారుతున్న తగ్గట్టుగా మా సైన్స్ ప్రాజెక్ట్స్ కూడా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రజెంట్ గ్లోబలైజేషన్, గ్లోబల్ వార్మింగ్, అలాగే పొల్యూషన్స్ కూడా సంబంధించి ఈ మధ్యకాలంలో డ్రగ్స్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంది. అది అలాగే అమ్మాయిలు హెరాస్మెంట్ అనేది ఉంది. ఈ మధ్యకాలంలో నేషనల్ చైల్డ్ డే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో అనేక రకాల యాక్టివిటీస్ తో పాటు ఆర్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు చేసావా? నువ్వేనా చేసావు? ఏంటిది? జాయింట్ ఫ్యామిలీయా? ఓకే. నీకు ఎంత టైం పట్టింది చేయడానికి? చాలా ఎక్కువ టైం పట్టింది కదా. చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు చేయడానికి ఎవరు హెల్ప్ చేశారు? మమ్మీ. గుడ్. మమ్మీ కూడా అనే కదా. నువ్వే చేసావా? వెరీ గుడ్. చాలా టైం పట్టిందా? మమ్మీ హెల్ప్ చేశారా? టీచర్ హెల్ప్ చేశారా? ఎవరు హెల్ప్ చేశారు? చాలా బాగుంది. ఎక్సలెంట్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. భయం లేదు కదా. చేసాడా లేదా చాలా ఇంపార్టెంట్. మనకే ఇంపార్టెంట్.
చాలా బ్రిలియంట్ పిల్లలు, స్కూల్ దగ్గర పిల్లలు. ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయదు కానీ మళ్ళీ మనం ఆడిపోయినా కలుసుకుందాం. చాలా బాగా చేశారు. అమ్మాయి తీసుకెళ్ళాలి రవి మీరంతా వీడియో తీసినప్పుడు నేను అది కవర్ చేసుకున్నాను. అది వెరీ నైస్. అప్పుడు చేతితో పట్టుకొని ఇవ్వమనండి. నేను తీస్తాను మేడం, మీకు పంపిస్తాను. అవును. What is this animal name? Tiger.
Very good. Congratulations. Very nice. Thank you so much. Very good, Amma. Thank you. Thank you.